ఉండాలి. రెండో మాట ఏంటంటే, యేసుక్రీస్తు మరి ఇద్దరు దొంగలు సిలువ వేశారు. ఒక ఆయన కుడివైపు, ఒక ఆయన్ని ఎడమవైపున ఒక ఆయన. మరి సిలువ వేసిన తర్వాత ఏం జరిగిందంటే, మరి ఆ దొంగలు లో ఒక అతను మరి చాలా భయంకరంగా మాట్లాడతాడు. మరి నువ్వు దేవుడు అంటున్నావు, నిజంగా నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పేసి చాలా ఎటకారంగాను, లేకపోతే వ్యంగ్యంగాను, ఇంకా చెప్పాలంటే హేళనగా మాట్లాడతాడు అనమాట. చాలా చిన్న చూపు చేసి, అంటే నువ్వు ప్రజలందరిలో నువ్వు చెప్పుకున్నావుగా మరి గొప్పవాడు అని, మరి నువ్వు ఆ పంచే నువ్వు బ్రతుకు, లేకపోతే నువ్వు రక్షించుకో, సిలువ దిగి మమ్మల్ని కూడా దించు అని చెప్పేసి మాట్లాడతాడు అనమాట. కానీ రెండో వ్యక్తి మాత్రం అట్లా చెప్పడు. కాబట్టి అతన్ని గర్దిస్తాడు, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు. కాబట్టి చూడండి ఒకసారి, మరి లూకాసు సువార్త 23వ అధ్యాయం, సిలువలో యేసుక్రీస్తు పలికిన రెండో మాట, 23వ అధ్యాయంలో మరి 39వ వచనం నుంచి మనం చదివినట్లయితే, 23వ అధ్యాయం 39వ వచనంలో, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఇద్దరు దొంగలను వేశారు, ఒక అతన్ని కుడివైపున, ఒక అతన్ని ఎడవైపున. ఒక వ్యక్తి ఏమంటాడంటే, ఒక దొంగ ఏమంటాడంటే, నీవు క్రీస్తువు కదా, కాబట్టి నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. చూసారా, ఇదేంటిది? ఒక వ్యంగ్యంగా మాట్లాడడం, ఆయన్ని హేళనగా మాట్లాడడం, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి అక్కడ. కానీ మరి యేసుక్రీస్తు పక్కన ఇంకొక దొంగ ఉన్నాడు. ఆ దొంగ ఏమంటాడంటే, చూడండి, అయితే రెండో వాడు వానిని గద్దించి, రెండో వాడు ఏం చేస్తాడంటే వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. ఒక మాట ప్రస్తావిస్తున్నాడు, ఎవరికి భయపడాలి? దేవునికి భయపడవా. నువ్వు కూడా శిక్షలో ఉన్నావు, నువ్వేమవ్వాలి? దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే అంటే, చూడండి, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గనుక, కానీ ఈయన ఏది తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొదటి దొంగతో ఆ మాట మాట్లాడాడు, కానీ రెండో దొంగతో ఈ మాట మాట్లాడుతున్నాడు యేసు ప్రభువు. ఏమన్నాడంటే, నేడు అంటే అర్థం ఏంటి? ఈ రోజే, నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదైసులో ఉంటావు. అంటే పరిశుద్ధులు ఉండే స్థలంలో నువ్వు కూడా ఉంటావు. మరి దొంగ పరిశుద్ధుల స్థలంలో ఎలా ఉంటాడు? అతను దొంగ కదా. దొంగ పరిశుద్ధుల స్థలంలో ఎలా ఉంటాడు? నీతిమంతుడు కాదు, అతను బందిపోటు దొంగ. వీళ్ళిద్దరూ ఎవరంటే బందిపోటు దొంగలు అనమాట. మరి ఈ బందిపోటు దొంగలు ఏ విధంగా మరి పరదేశంలోకి వెళ్తారు? ఇతను ఎలా వెళ్ళగలుగుతాడు పరదేశంలోకి? వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇతను కూడా మారుమనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి, నీతిగా జీవించాలి. మరి ఒక వ్యక్తి పరదేశంలో అంటే పరలోకంకి వెళ్ళాలంటే నీతిమంతుడిగా మార్చబడితే కానీ. అందుకని యేసుక్రీస్తు దగ్గరికి చూడండి, యేసు ప్రభు దగ్గరికి నికోదేము అనే ఆయన వచ్చాడు. ఇతను యూదులకు బోధకుడు, ఆయన ఒక మంచి పేరున్న అతను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు రాత్రిపూట. వచ్చి ఏం అడుగుతాడంటే, ప్రభుతో మాట్లాడతాడు, ఆయన్ని కొంచెం గణపరుస్తూ ఉంటాడు. గణపరిచినప్పుడు ఏమని గణపరుస్తాడు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయించిన సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాడు. ఇది నికోదేము చెప్పిన మాట. నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావని
మేము ఎరుగుదుము అన్నాడు అని 3వ వచనంలో అప్పుడు యేసుక్రీస్తు ఏం సమాధానం చెప్పాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఎందులో జన్మించాలంట? దేంట్లో జన్మించాలంట? క్రొత్తగా జన్మించాలన్నాడు. ఎలా జన్మించాలంట? క్రొత్తగా. ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారో వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఈ ముసలాయికి ఇంక అర్థం కాదు. ఇతను మళ్ళీ బోధకుడే, మళ్ళీ ఇతను యూదుల అధికారి, ఈయన మరి పరిసేయుడు, ఈయన అన్ని తెలుసు. కానీ ఇతనికి ఏం తెలియట్లేదు అంటే అసలు ఆ క్రొత్తగా జన్మించడం ఏంటని అర్థం కాకుండా ఏమని ప్రశ్న వేస్తున్నాడంటే, మళ్ళీ తల్లి గర్భంలో మళ్ళీ పుట్టాలా? నేను ముసలోడు కదా. చూడండి, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, అంటే ఈయనకి ఈ సంగతి తెలియట్లా. మళ్ళీ జన్మించడం అంటే ఏంటి అనేది అర్థం కావట్లా. అప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు విపులంగా చెప్తున్నాడు. ఏమన్నాడు? ఒకడు నీచి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఏమనుంది? దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. అంటే క్రొత్తగా జన్మించడానికి అర్థం చెప్తున్నాడు ఆయన. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో యేసుక్రీస్తు వివరిస్తున్నాడు. ఆయనకి అర్థం కాకుండా ఏమన్నా శరీర సంబంధమైన జన్మేమో అనుకుంటున్నాడు ఆయన. శరీర సంబంధమైన జన్మ కాదయ్యా, ఇది ఆత్మ సంబంధమైన జన్మ. ఆత్మ సంబంధమైన జన్మ అంటే ఏంటంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. అంటే ఇక్కడ నీటి మూలముగా అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడున్న సందర్భంలో నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం అన్నమాట. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ వాక్యం మంచు వలెను అని ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం ఈ యొక్క నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం అన్నమాట. అంటే ఒకడు వాక్యం మూలంగా జన్మించాలి, తర్వాత ఆత్మ మూలంగా జన్మించాలి. కాబట్టి ఏం జరుగుతుంది? ఎప్పుడైతే వాక్యం అనేది ఇతనిలో పనిచేస్తుందో, వాక్యాన్ని అంగీకరిస్తాడో, ఆ వ్యక్తి వాక్యాన్ని అంగీకరిస్తాడో, ఆ వాక్యానుసారమైన జీవితంలో వాక్యం ఏం బోధిస్తుందో దాని ప్రకారం నడుచుకుంటాడో, వాక్యానికి విధేయుడవుతాడో, ఆ వ్యక్తి ఏం జరిగినట్లంట? క్రొత్తగా జన్మించినట్లు. అంటే వాక్యం అనేది ఏంటి? దేవుని మాట. వాక్యం అనేది ఏంటంటే దేవుని మాట. కాబట్టి వాక్య ప్రకారంగా జీవితం అనేది నీకు ఉండాలి. వాక్యం ఏం బోధిస్తుందో నువ్వు చేయగలగాలి. కాబట్టి అందుకన్నాడు, ఒకడు నీటి మూలంగాను వాక్యం మూలంగాను. మరి యేసుక్రీస్తు మరి ఏం బోధించాడు? వాక్యాన్ని బోధించాడు. ఆయన ఏం బోధించాడు? వాక్యాన్ని బోధించాడు అన్నమాట. కాబట్టి అందుకనే పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. వాక్యం ఏం చెప్తుంది? మారు మనసు పొందమని చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? మారు మనసు మనసు ఏమవ్వాలి? మార్పు చెందాలి. మనసు ఏమవ్వాలంట? మార్పు చెందాలి. ఆత్మ జన్మించడం అంటే అర్థం ఏంటంటే నీ మనసు ఏమవ్వాలి? మారాలి, మార్పు చెందాలి. ఇప్పుడు ఈ యొక్క దొంగ ఎలా? బందిపోటు దొంగ చాలా భయంకర. వీళ్ళు బందిపోటు దొంగలు ఎంతో క్రూరంగా ఉంటారు. ఎంత క్రూరంగా ఉంటారంటే వాళ్ళకి ఇంకా డబ్బు కోసం ఏదైనా చేస్తారు. అవసరమైన మనిషి. ఇప్పుడు యేసుక్రీస్తు మరి ఒక ఉపమానం చెప్పారు, మంచి సమరేయుడి యొక్క ఉపమానం. దాంట్లో ఒక వ్యక్తిని అతడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం అవుతుంటే దొంగలు ఏం చేశారు? అతను బాగా కొట్టారు. అంటే చావు బతుకుల్లా కొట్టేశారు. అంటే అతను చచ్చిపోతాడు అంతే తర్వాత. అలాంటి పరిస్థితులు అన్నమాట. అంటే వాళ్ళకి మనిషి యొక్క విలువ లేని పరిస్థితులు. మనిషి మీద ఏముండదు, వాళ్ళకి విలువ లేదు. ప్రాణం మీద విలువ లేదు వాళ్ళకి. చచ్చిపోతే మాకేంటి? మాకేం కావాలి? డబ్బు కావాలి, వాళ్ళ దగ్గర నేను దోచుకోవాలి. ఇలాంటి కరుడు గట్టిన వ్యక్తులు అన్నమాట. చిన్నపిల్లలని చూడరు, ముసలోళ్ళని చూడరు, ఆడవాళ్ళని ఎవరైనా చూడరు. వాళ్ళ యొక్క దృష్టి ఏంటంటే మాకు డబ్బు కావాలి,
కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే మేము వాళ్ళని దోచుకోవాలి. అడ్డొస్తే ఎదురు చెప్తే చంపేయడం. ఇలాంటి కరుడు కట్టిన దొంగ ఇతను అనమాట. ఇలాంటి కరుడు కట్టిన దొంగ ఇతను. మరి ఇలాంటి దొంగ ఇక్కడ అలాంటి దొంగతో మాట్లాడుతున్న మాట, యేసుప్రభువు మాట్లాడుతున్న మాట, నువ్వు కూడా నాతో పాటు ఎక్కడ ఉంటావు? పరదైస్. దేవుడి స్తోత్రం చెప్పండి. నువ్వు కూడా నాతో పాటు ఎక్కడ ఉంటావు? పరదేశంలో. మరి ఇతను ఎలా అర్హుడయ్యాడు? ఇతను పరదేశంలో యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడంటే మామూలుగా చెప్పడాయన. నువ్వు పరలోకానికి వచ్చేస్తావు నాతో పాటు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేసాడు. ఇంకా నీకు అర్హతలు ఉన్నాయి, పరలోకానికి వచ్చే అర్హతలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ముసలాయనకి ఏమన్నాడు నికోదేముతో? నువ్వు పరలోక అర్హతలు కావాలి, నువ్వు పరలోకానికి రావడానికి ఏమో కావాలంటున్నాడు. అర్హత కలగ. ఏంటి అర్హతలు? కొత్తగా నువ్వు జన్మిస్తేనే అర్హుడు అవుతావు. అంటే అప్పుడు ఎలా జన్మించాలి అంటే, ఒకడు నీచి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించాలని. నీచి మూలముగా అంటే వాక్యానుసారం జీవితం ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ జీవితం, వాక్యంలో ఆజ్ఞలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, ఆజ్ఞలను నువ్వు పాటించగలగాలి. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు మారు మనసు పొందమని చెప్తుంది, పాపాన్ని విడిచిపెట్టమని చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? మారు మనసు పొందడానికి పాపాన్ని విడిచిపెట్టాలి. పేతురు గారు ప్రసంగం చేశారు. మొదటిగా మరి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు గారు ఫస్ట్ ప్రసంగం చేశాడు. ఆయన పెంతెకొస్తు రోజు ఫస్ట్ ప్రసంగం చేస్తే ఆ ప్రసంగానికి మరి 3000 మంది ఆకర్షితులయ్యారు, ప్రభు దగ్గరికి వచ్చారు. మేమేం చేయాలి ఇప్పుడు? మాకు ఆ యొక్క ప్రభు కావాలి, మాకు కూడా లోకరక్షకుడు కావాలి అని వాళ్ళందరూ వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఏం చెప్పాడంటే, చూడండి ఒకసారి వాళ్ళకి ఏం చెప్పాడంటే ఆయన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మాటకు ముందుగా వాళ్ళకి ఏం బోధించాడు? వాక్యాన్ని బోధించాడు. ఈ మాటకు ముందుగా వాక్యాన్ని బోధించాడు, సువార్త ప్రకటించాడు. సువార్త ఏం ప్రకటించాడు వాళ్ళకి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు భూమి మీదకి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, అసలు ఆయన ఎవరు, ఎందుకు మరి ఆయన మరణించాడు, ఎందుకు రక్తం దాచాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు, అవన్నీ వాళ్ళకి వివరించిన తర్వాత అయితే మరి అలాంటి ఆయన కావాలి. ఇప్పుడు మీకు కూడా ఏం చేయాలి చెప్పండి? అయితే మీరు చేయాల్సింది ఏంటంటే పాత జీవితాలు విడిచిపెట్టండి. మారు మనసు అంటే పాత జీవితాలు విడిచిపెట్టండి అని చెప్తున్నారు. పాత జీవితం, అందుకే బైబిల్ ఏం చెప్తుంది పౌలు గారు, ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రాచీన స్వభావం అంటే పాత జీవితం. పాత జీవితం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పాత జీవితాన్ని ఏం చేయాలంటే, అంటే నువ్వు ముందు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించడం ముఖ్యమైన విషయం. యేసుక్రీస్తుని నువ్వు నీటి మూలంగా జన్మించిన వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు లోక రక్షకుడని. యేసుక్రీస్తు ద్వారానే నువ్వు ఎక్కడికి వెళ్తావు? మోక్షాన్ని చేస్తావు. ఎందుకంటే యేసుక్రీస్తే చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడని చెప్పాడు ఆయన. కాబట్టి నువ్వు అది నమ్మాలి ఖచ్చితంగా. ఆయనే మోక్షానికి మార్గం అని నమ్మగలగాలి. ఆయనే లోకరక్షకుడు అని, ఆయనే. ఎందుకంటే అక్కడ యూదులు ఎవరు కూడా ఆయన నమ్మట్లేదు, అందుకోసం సిలువ వేశారు కదా. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఈ యొక్క దొంగ ఏం చేస్తున్నాడు? ఏమన్నాడు అంటే చూడండి, లూకాసు 23వ అధ్యాయంలో ఏమన్నాడంటే చూడండి 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గనుక కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అయితే యేసుక్రీస్తు గురించి ఏమన్నాడు? ఈయనలో ఏం లేదంట, ఏ తప్పిదము లేదు. ఏం లేదంట, తప్పిదం లేదు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? నువ్వు మళ్ళీ వస్తావు అంటే యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాడు ఆయన. అంటే నా సిలువలో ఉన్నప్పుడు కదా, అంతకు ముందే యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు ఈయన. అంతకు ముందే యేసు ప్రభు గురించి విన్నాడు, ఆయన బోధలు విన్నాడు.
ఎందుకంటే ఆయన యేసు ప్రభు ఎన్నో సంగతులు బోధించి ఎన్నో ప్రాంతాలు తిరిగాడు, ఆయన ఎన్నో ఊర్లు తిరిగాడు ఆయన. మరి ఎక్కడో ఒక చోట వీళ్ళు ఆయన బోధ విన్నారు. వినబట్టే ఇక్కడ మొదటి దొంగ కూడా ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తువు కదా. మొదటి దొంగ కూడా విన్నాడు బోధ. మొదటి దొంగ కూడా బోధ విని ఏమన్నాడు, నీవు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటే ఏం చేస్తాడు? ఎటకారంగా మాట్లాడుతున్నాడు కానీ ఇతరుల్లో ఏం రాలేదు, పశ్చాత్తాపం రాలేదు. ఏం రాలేదు? దీనిలో పశ్చాత్తాపం రాల. నువ్వు మారు మనసు పొందాలంటే ఏం రావాలి? పశ్చాత్తాపం. అంటే నేను పాపిని అని ఒప్పుకోవాలి, నేను పాపిని అని ఒప్పుకోవాలి. ఇక్కడ ఈ రెండో దొంగ పరలోకానికి వెళ్ళడానికి అరుడు ఎలా అయ్యాడంటే, ఇక్కడ చూడండి ఏమన్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము ఉంది. అంటే అర్థం, నేను దొంగని, నేను తప్పు చేశాను, నేను పాపిని అని తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అక్కడ తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ అతను మొదటి వాళ్ళ ఒప్పుకోలేదనుకోండి, ఇతనికి కూడా ఆ ఛాన్స్ ఉండేది కాదు. ఆ మాట యేసు ప్రభువారు ఇతనితో పలికేవాడే కాదు. కానీ ఇతను ఏం చేస్తాడంటే, యేసు ప్రభువారిని గుర్తించాడు. యేసు ప్రభువారిని ఏం చేశాడంటే గుర్తించాడు అనమాట. ఆయన లోకరక్షకుడని గుర్తించాడు. తప్పకుండా ఆయన ఏమవుతాడంటే మరలా వస్తాడు, ఆయన మరలా వస్తాడు. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు మరలా వస్తాడన్న మాట గురించి చూస్తే, యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు మాట్లాడారు. శిష్యులతో ఒక సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు వారు శిష్యుల్లో చెప్తున్నారు అనమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం ఏమన్నారంటే, 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14, నా తండ్రి ఇంకా అనేక నివాసములు కలవు. 2వ వచనంలో, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో, చూడండి, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఎదురు నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును అన్నాడు ఆయన. యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన, నేను వస్తాను, మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళను. ఇదే కోరుకున్నాడు దొంగ, ఇదే కోరుకున్నాడు. అంటే ఈ దొంగకు తెలిసింది ఏంటి, ఆయన మళ్ళీ వస్తాడు, నన్ను తీసుకున్నాడు. అందుకనే అన్నాడంట, నువ్వు వచ్చేటప్పుడు ఏం చేయమంటావు, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు బోధలు విన్నాడు ఈ దొంగ. వింటున్నారు, చాలా వాక్యం వింటున్నారు, కానీ వాక్యానికి ఏమవ్వలేకపోతారు, చాలా మంది విధేయులు అవ్వలేకపోతారు. మొదటి దొంగలాగా చాలా మంది ఉంటున్నారు. మొదటి దొంగ ఏమో వాక్యం విన్నాడు, ఆయన క్రీస్తు అంటున్నాడు, కానీ ఏం చేయలేకపోతాడంటే పశ్చాత్తాపం చెందట, పాపాన్ని ఏం చేయలేకపోతున్నాడు, ఒప్పుకోలేకపోతున్నాడు. మళ్ళీ ఒకవేళ దిగిపోతే ఏం చేయాలి, మళ్ళీ అదే జీవితం. నేను బాగుంటే, ఈ శ్రమ నుంచి నేను విడుదల పొందితే మళ్ళీ నేను చక్కగా దోచుకోవచ్చు జనాల్ని, నేను చక్కగా విలాసవంతంగా జీవించవచ్చు. చూడండి, అర్థం. చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే, ఇక్కడ కొన్ని కేటగిరీలు కనపడతా ఉంటాయి. కొంతమంది రకరకాల మనుషులు ఉంటారు. కొంతమంది ఇలా వస్తూ ఉంటారు, ఏంటంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం వస్తూ ఉంటారు యేసు ప్రభు దగ్గరికి. ప్రార్థన కూడా అలాగే చేస్తారు, నాకు ఈ మేలు చేయాలి, నాకు ఈ మేలు చేయాలి. చాలా మంది అడుగుతారు, మా కోసం ప్రార్థన చేయండి, మాకు ఈ కష్టం ఉందండి, ఈ శ్రమ ఉందండి, ఈ బాధ ఉందని చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించడం కోసం రావడం కాదు. అక్కడ దేనికోసం వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే వీళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం. ఎక్కడో జరగట్లా, చూద్దాం, ఇక్కడ ఒక రాయార్థం, ఇక్కడ జరుగుద్దేమో, వీళ్ళు చెప్తున్నారుగా యేసుక్రీస్తు కార్యాలు చేస్తారని, కాబట్టి మనం కూడా ఏం చేద్దామంటే వద్దాం, ఆ కార్యం పొందుకుందాం, మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అంటే కార్యాలు కోసం వచ్చే మనుషులు ఉంటారు, కానీ మార్పు కోసం వచ్చే మనుషులు చాలా తక్కువ. మార్పు కోసం వచ్చే వాళ్ళు వేరేగా ఉంటారు. వాళ్ళకి ఈ లోక సంబంధమైన వాటితో పని ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఈ రెండు దొంగలు మనం పరీక్షిస్తే, ఒకటి ఏం కోరుకున్నాడు, మళ్ళీ నేను ఏమవ్వాలి, కిందకి దిగాలి. కిందకి దిగి ఏం చేస్తాను, మళ్ళీ దొంగతనమే. అంటే ఏ మార్పు కోరుకోవట్లా, ఆత్మశుద్ధి కోరుకోవట్లా, కానీ ఏం కోరుకున్నాడంటే ఈ శ్రమ నుంచి నేను విడుదల పొందాలి, మళ్ళీ నా జీవితం నేను జీవించాను. కానీ ఇతను ఏం చేస్తాడంటే, అసలు నేను ఎలా కొంచెం చచ్చిపోయిన తర్వాత నేను ఏమవ్వాలంటే, మరణం ఎప్పుడైనా వస్తుంది,
మరణం అనేది నాకు ఎప్పుడైనా వస్తుంది. ఒకవేళ నేను ఇప్పుడు దిగిపోయినా కానీ మళ్ళీ కొంతకాలం జీవిస్తాను, మళ్ళీ ఏదో ఒకటి చచ్చిపోవాల్సిందే నేను. కానీ చనిపోయిన తర్వాత నా జీవితం అనేది ఒకటి ఉంది. చనిపోతే నా జీవితం ఏం ముగించబడలేదు. చనిపోయిన తర్వాత నా జీవితం ఏమవ్వాలా? ముగించబడాలి. చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి దానికి సూటబుల్ పర్సనల్ అంటే నా పక్కనే ఉంది. ఎంత అవకాశం ఉంది, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత అవకాశం! నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. నాకు ఒక మంచి అవకాశం. ఏంటి ఆ మంచి అవకాశం అంటే, నా ప్రక్కన నన్ను తీసుకెళ్ళడానికి, ఆ పరదేశంలో తీసుకెళ్ళడానికి, ఆ తండ్రి దగ్గర తీసుకెళ్ళడానికి నా పక్కనే ఉన్నాడు ఆయన. ఈ అవకాశాన్ని నేను చేయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి, వదిలిపెట్టకూడదు. ఆలోచన చేయండి. దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడంటే, నీకు బలం ఇచ్చాడంటే, నీకు శక్తిని ఇచ్చాడు. ఆయుష్ ఎందుకు ఇస్తున్నాడు నీకు? ఇంకా దొంగోడు అక్కడ శిలువ మీద చావకుండా ఇంకా బ్రతుకుండి ఆరోగ్యం అక్కడ ప్రభుత్వం మాట్లాడడానికి ఇంకా ఆయుష్ ఇచ్చాడు. ఆ యొక్క సమయంలో అతను దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎప్పుడైనా సరే దేవుడు మనకిచ్చిన ఆయుష్ని మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ఇదే నీకు అనుకూలమైన సమయం, నేడే రక్షణ జరగని దేవుని వాక్యం చెబుతుంది. ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా ఏం చేయకూడదంట? వదిలిపెట్టకూడదు. సద్వినియోగం చేసుకున్నాడు ఇతను. నిజమే, చాలా మందికి ఎన్నో అవకాశాలు వస్తాయి. మంచిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోరు, మంచిగా ఉన్నప్పుడు దేవుని వైపు తిరగరు, మంచిగా ఉన్నప్పుడు దేవుని ఎదగరు. కానీ అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఆశపడతాను కానీ దక్కదు. ఒక ఆవిడ ముసలావాడు చూడండి, పాట పాడాలని వచ్చిందంట. పళ్ళన్నీ ఊడిపోయాయి. ఏం ఊడిపోయాయి? పళ్ళన్నీ ఊడిపోయాయి. పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత నేను పాట పాడతానయ్యా, నేను పాడతానయ్యా అని అడుగుతుందంట. పళ్ళు ఊడిపోయిన తర్వాత నువ్వేం వయసులో ఉన్నప్పుడు ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చిన పాట పాడలా. ఎన్నోసార్లు అవకాశం వచ్చింది. ఎన్నోసార్లు అవకాశం వచ్చినప్పుడు సిగ్గుపడడం, అయ్యో మీరేం పాడతానులే అని చెప్పి అవకాశాలన్నీ కోల్పోయిందంట. ముసలితనం రేపమ్మ చచ్చిపోయి వయసు వచ్చింది. అప్పుడు అంటుంది, ఊపుకుండా వచ్చి కర్రబట్టుకుంటూ వచ్చి, నేను ఒక పాట పాడతానయ్యా. ఆలోచించి, ఏం పాడతావు పాట? నీ మాటే సరిగ్గా రాట్లా, పాట ఏం పాడతావు? ఆలోచించి. అంటే ఇక్కడ మనం అర్థం చేస్తూ, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఒకటి ఉంది, ఆరోగ్యం ఒకటి ఉంది, బలం ఒకటి ఉంది. అప్పుడే నువ్వేం చేయాలంటే దాన్ని వినియోగించుకోవాలి. మోకరించగలిగే శక్తి ఉన్నప్పుడు మోకరించగలగాలి. ప్రార్థన చేసే పరిస్థితి అవకాశం ప్రార్థన చేసుకోవాలి. పాట పాడే అవకాశం పాట పాడగలగాలి. దేవుని సన్నిధికి వచ్చే ఆయుష్ ఆరోగ్యం నువ్వు నడవడానికి శక్తినిచ్చేటప్పుడే నువ్వు నడవగలగాలి. ఒకరోజు మంచం మీద ఉంటావు, ఒకరోజు మంచం మీద కాళ్ళు బంద్ చేయవు, నోరు బంద్ చేయదు, చేతులు బంద్ చేయవు. ఏం చేస్తావు? అర్థం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టే, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టే నువ్వు దేవుని దగ్గర ఎలా ఉండాలంటే ఆ అవకాశాన్ని, అందుకని సమయాన్ని సద్వినియోగపరచుకుని మన దేవుని వాక్యం చెబుతుంది. ఈ దొంగ సమయాన్ని ఏం చేస్తున్నాడంటే, ఎంత యూటిలైజ్ చేసుకున్నాడంటే సద్వినియోగం చేసుకున్నాడు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత ఇంకా అవకాశాలు ఏమి లేవు. నో ఛాన్స్. ప్రాణం పోయిన ఛాన్స్ ఉంటుందా? యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు. లూకాసు వార్త 16:19 ఉపమానం ఏంటంటే, ఒక ధనవంతుడు లాజరు గురించి మాట్లాడతాడు ఆయన. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు ఈ లాజరు? పరదేశంలో ఉన్నాడు, విశ్రాంతి స్థలంలో ఉన్నాడు, నెమ్మది పొందుకున్నాడు, సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. కానీ ఈ ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత పాతాళంలోకి యాతన పడుతున్నాడు. అక్కడ ఆ యాతనలో ఏం చేస్తున్నాడంటే, అక్కడ అడుగుతున్నాడు, అయ్యా మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వు, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, నేను భూమి మీదకి వెళ్తాను, వెళ్ళి వాళ్ళు చెప్తానంటే, అరే నాయన నో ఛాన్స్. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు సుఖాలు అనుభవించేసావు. భూమి మీద ఉన్నప్పుడు నీకేం తెలియదు, కన్ను మీరు తెలియకుండా ప్రవర్తించావు. ఇప్పుడేమో ఏడుతున్నావు, ఇప్పుడు కాలిపోతున్నావు, బాధలు పడతావు అని చెప్పేసి ఇప్పుడు కళ్ళు తెరిస్తే ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం? సామెతలు ఊరికి నెల చేతులు కాలిన తర్వాత చూసారా, అంటే అంత అయిపోయిన కదా అప్పుడు లభోదిగోమని తలబాదుకున్న ప్రయోజనం ఏంటి? నేను
ఒక న్యూస్ చదివా. ఇక్కడ మన దగ్గర సత్వరం దగ్గర ఏదో బ్యాంక్ ఉందంట. ఆ బ్యాంకులో ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు అనగానే జనాలు లక్షల డబ్బులు వేలు కట్టేశారు. కట్టేసిన ఒకేసారి ఏం చేసిన బోర్డు మూసేది. ఇప్పుడు ఏడుతున్న ప్రయోజనం ఏముంది? అసలు ఏంటి అందరికన్నా ఎక్కువ వడ్డీ డబ్బులు ఎక్కువ ఇంట్రెస్ట్ ఎలా వేస్తున్నారు? అసలు ఏంటి సంగతి? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అయ్యే తెలుసుకో. డబ్బులు వస్తేనే చాలు మనకి కదా. కాబట్టి ఆలోచించి ఒక మాస్టర్ గారు చెప్తున్నారు, ఒక ఆయన అలాగే డబ్బులు కట్టించుకున్నాడు. చాలా నువ్వు అంతకుముందు కూడా ఒక సంఘటన కూడా చెప్పాను. 1000 రూపాయలు కడితే నువ్వు 1000 రూపాయలు కట్టు, నీకు ఎంత అమౌంట్ ఇస్తాం. ఇలా కడతాం. డబ్బు కడుతుంటే ఎక్కువ వస్తున్నాయి. 1000 కడితే 2000, 1000 కడితే 3000, 1000 కడితే 4000 ఇలా వస్తుంటే ఇంకేమైనా కట్టుకుంటే వెళ్తున్నారు, డబ్బులు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఆయన బాగానే ఉంది, మనం కడుతున్నా బాగానే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి 1000 నుంచి వాడు 10,000, 10,000, 20,000, 20,000, లక్ష రూపాయలు ఇలా కొన్ని కోట్ల రూపాయలు పోగు చేసుకున్నాడు అనమాట. కొన్ని కోట్లు పోగైన తర్వాత ఏం చేశాడు? ఒకేసారి కనపడకుండా వెళ్ళిపోయాడు. ముందు బాగానే ఇచ్చాడు, నమ్మకం కుదిరేది. తర్వాత డబ్బంతా కొన్ని కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే కనపడకుండా వెళ్ళిపోయాడు. ఆలోచించాడు. ఈరోజు మన పరిస్థితులు ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాలి, ఈ దొంగ దేనికి సద్వినియోగం చేసుకున్నాడంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి సమయాన్ని ఎక్కడ కూడా వదిలిపెట్టుకోవట్లా, అవకాశం చేజార్చుకోవట్లా. ఆ ధనవంతుడేం భూమి మీద ఉన్నప్పుడు అన్ని సుఖాలను కోరుకున్నాడు. ఇప్పుడు ఏం పాతాళంలోకి వెళ్ళి అప్పుడు లభోదిబో అంటున్నాడు. ఉపయోగం ఏముంది? అందుకే ముందే నువ్వేం చేయాలి? మేలుకోవాలి, కళ్ళు తెలుసుకోవాలి. అందుకే అంటాడు మెలకుగా ఉండండి అంటాడు ఆయన. మనం ఎప్పుడు ఎలా ఉండాలంట? మెలకుగా ఉండండి. మీరు విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతూ తిరుగులాడు. ఎవరిని వలలో వేసుకోవాలా, ఎవరిని దొంగిలించాలా, ఎవరిని తీసుకెళ్ళి వెళ్ళాలా అని చెప్పేసి ఎప్పటికప్పుడు చూస్తున్నాడంట. అందుకే మెలకు ఉండాలి. అంటే ఏంటి? ఆత్మీయ మెలకుతనం. ఇక్కడ ఇద్దరు దొంగలకి ఈ రెండో వాడికి మాత్రం ఆత్మీయ మెలకు ఉంది. అందుకని ఆలస్యం చేయట్లేదు అనమాట. వెంటనే అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే నీ రాజ్యంతో వస్తావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాట అనగానే వెంటనే ప్రభు ఎలా స్పందించాడంటే, అంతకుముందు అతను పలికిన మాటలు ఉన్నాయి. ఏమంటున్నాడంటే, మనం అదే తప్పు చేసాం. మనం చేసిన తప్పు అంటే ఏం ఒప్పుకొని? పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అన్నాడు. నువ్వేమో ఒకడేమో అతిక్రమాలు దాచిపెట్టుకున్నాడు, వాడు ఏం కోరుకున్నాడు? అదే అతిక్రమాలు మళ్ళీ చేయడానికే మళ్ళీ భూమి మీదకి వెళ్ళాలి, మళ్ళీ బ్రతకడానికి చూస్తున్నాడు. కానీ ఇతను అలా కాదు. అతడు శరీర సంబంధం కొంతకాలం బ్రతికే జీవితం కోరుకున్నాడు. కానీ ఈ రెండో దొంగ అలా కోరుకోట్లా, ఎప్పుడు యుగయుగాలు బ్రతికే జీవితం కోరుకున్నాడు. చూడండి, ఎప్పుడు యుగయుగాలు బ్రతికే జీవితం కోరుకున్నాడు రెండో దొంగ. ఆలోచన చేయండి. ఆ రెండో దొంగ ఎప్పుడు యుగయుగాలు బ్రతికే జీవితం కోరుకోవడానికి ఏం పలుకుతున్నాడంటే, నేను పాపిని, మనం పాపులు. తన పాపిని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడం కాదండి, అక్కడే పశ్చాత్తాపం చెందుతున్నాడు. అక్కడ పశ్చాత్తాపం, మనం తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపం రావాలి. అయ్యో నేను తప్పు చేశాను నేను. ఆ పశ్చాత్తాపం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కొంతమంది ఏడుస్తూ ఉంటారు, పాపం చేశానయ్యా అని ఏడుస్తారు. కానీ మళ్ళీ పాపంలోకి వెళ్తూ ఉంటారు. అలాగంట దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అసలైన దుఃఖం ఉంది. ఆ దుఃఖం అనేది మనలో ఉండాలి. ఏమంటాడంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంట? రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంటే రక్షణార్థమైన మారు మనసు కలగదు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి దుఃఖం ఉండాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్న మాట, మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు గాని అన్నాడు. ఏంటంట? మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను అన్నాడు. ప్రాంతంలో ఏడిస్తే సరిపోదు. అక్కడ
ఏడ్చడం ఎలాంటి ఏడుపు ఉండాలంటే మారు మనసు పొందే ఏడుపు ఉండాలి. మారు మనసు పొందే ఏడుపు ఉండాలి. అది నిజమైన పశ్చాత్తాపం. అందుకని ఏలయనగా ఏ విషయంలోనైనా మా వల్ల మీరు నష్టము పొందకుండాకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే దైవ చిత్తానుసారం దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. అర్థం చేసుకోండి. లోక సంబంధమైన దుఃఖం అంటే మరణాన్ని కలగజేస్తుందంట. ఆత్మ సంబంధమైన దుఃఖం ఏం చేస్తుందంటే మారు మనసును కలగజేస్తుంది. కాబట్టి నిజమైన పశ్చాత్తాపం అనేది కాదు. ఈ దొంగకి నిజమైన పశ్చాత్తాపం ఉంది. అందుకే తాను ఒప్పుకున్నాడు. అక్కడ నాకు ఈ శరీర సంబంధమైనది వద్దు, నాకు ఆత్మ సంబంధమైన జీవితం కావాలి. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే అక్కడే అంటున్నాడు, మనం పాపం చేస్తామని అక్కడ ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపం వచ్చింది అతనికి. దేవుని వాక్యానుసారంగా మారు మనసు పొంది యేసుక్రీస్తుని రక్షకుడని అంగీకరిస్తున్నాడు. యేసుక్రీస్తుని రక్షకుడని విమోచకుడని అంగీకరిస్తున్నాడు. మరలా వస్తాడని తెలుసు ఆయనకి. అందుకే అన్నాడు, నువ్వు మరలా నీ రాజ్యంతో వస్తాడు అదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు అన్నారు, నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదేశ్. ఆలోచే అవకాశం అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడు మరణం వచ్చినా ఆ రోజు నువ్వు ప్రభు సందులో ఉండగలగాలి. మరణం ఎప్పుడు వచ్చినా ఎలా వస్తుంది కాదు. అక్కడ మరణం ఎప్పుడు వచ్చినా శ్రమలు పడి మరణం రావచ్చు, మంచిగా నువ్వు నడుస్తూ మరణం రావచ్చు, ఏదో నిద్రలో మరణం రావచ్చు, మరణం ఏ రూపంలోనైనా రావచ్చు, ఎక్కడ ఎలాగైనా రావచ్చు. మరణం ఎట్లా వచ్చినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు మరణించిన తర్వాత మరలా బ్రతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎటర్నల్ లైఫ్ ఎప్పుడు కూడా యుగాలు జీవించే జీవితంలోకి వెళ్ళాలి నువ్వు. అది నువ్వు కోరుకోగలగాలి. దానికి కావాల్సిందంటే పాపం విషయంలో పశ్చాత్తాపం కావాలి. పాపం విషయంలో ఏం కావాలంటే పశ్చాత్తాపం కావాలి. ఆ పాపం విషయంలో పశ్చాత్తాపం ఎప్పుడైతే కలుగుద్దో అప్పుడే మనకి నిజమైన మారు మనసు వచ్చినది. పాపం విషయంలో పశ్చాత్తాపం పడినోడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఏం చేయడంటే మళ్ళీ అదే పాపంలోకి వెళ్ళడం, పాపాన్ని విడిచిపెడతాడు. అందుకే అన్నాడు, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధులు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు అన్నాడు. అక్కడ ఒప్పుకొని ఏం చేయాలంటే విడిచిపెట్టువాడు. అందుకే ఈ దొంగ మళ్ళీ బ్రతకడం, మళ్ళీ భూమి మీదకి వెళ్ళడానికి, మళ్ళీ లోక సంబంధ జీవితం అది కోరుకోవట్లా. నాకు ఇంక వద్దా ఆ జీవితం, నాకు ఈ నేను చచ్చిపోతే ప్రభుత్వం ఉండాలి కోరుకుంటాను. కాబట్టి ఈ విధంగా ఆ దొంగతో ప్రభు మాట్లాడనమాట. కాబట్టి మనం కూడా గమనించండి, మన జీవితాలు చాలా ముఖ్యమైనవి. ప్రాణం ఎప్పుడు పోయిందో మనకు తెలియదు. మన ఆయుష్ ఎలాంటి గడ్డి పువ్వు లాంటి. యాకోబు రాసిన పత్రికలు ఏమంటాడంటే మన ప్రాణం ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి, నీటి ఆవిరితో సమానం అంటాడు అక్కడ. అసలు నీటి ఆవిరితో ఎలా ఉందో చూద్దాం. చూడండి ఒకసారి 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూస్తే, రేపేము సంభవించునో తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. ఆవిరి ఏం చేస్తే అప్పుడు కనపడుతుంది, అప్పుడు మాయమైపోయింది. మన జీవితాలు అలాంటి దాటితో సమానం. కాబట్టి ఈరోజు అటువంటి ఆవిరైపోయే జీవితాలు మనవి. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలీదు అని అనుకోకూడదు. నేను ఎప్పుడు బ్రతుకుతాను, నాకేం డోకా లేదు అనుకోకూడదు. మనం ఎంత బలవంతులమైన, ఎంత జ్ఞానవంతులమైన, ధనవంతులమైన, హోదా కలిగిన వాళ్ళమైనా మరణం ఎప్పుడైనా రావచ్చు. కానీ నువ్వు మరణం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటో ఆలోచించాలి. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ యువర్ డెత్? నువ్వు చనిపోయిన తర్వాత నీ జీవితం ఏంటి అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకున్నప్పుడు నీకు జవాబు ఏంటో తెలుస్తుంది. ప్రశ్న అయినంతసేపు జవాబు ఏం తెలియదు. ఇతను ప్రశ్న వేసుకున్నాడు, తర్వాత నేనేమవ్వాలి? కాబట్టి గుర్తుపెట్టుకున్నాడు ఆయన, ఈయన తప్ప నన్ను ఆయన సన్నిధిలో తీసుకెళ్ళేవాడు ఎవరు లేదన్నాడు. వెంటనే అన్నాడు, నీ రాజ్యంతో వస్తావు కదయ్యా, నన్ను
జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాడు. అందుకనే ప్రభు అన్నాడు, నువ్వు నాతో పాటు ఎక్కడ ఉంటావు, పరదేశం. కాబట్టి ప్రభు ఈ మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన. ఒక నిమిషం మనం సరి చేసుకున్నాం.